అందరికీ నమస్కారం. నేను మీ అరుణ్ కుమార్ గురుస్వామిని. అయితే చాలామంది అడుగుతున్నారు, స్వామి మరి మేము శివదీక్ష మండల కాలం వేయాలనుకుంటున్నాము. మరి మేము ఎన్ని రోజులు వేయాలి స్వామి? 41 రోజులు వేయాలన్నా, 21 రోజులు వేయాలన్నా, మరి ఎలా స్వామి దీక్ష ఎన్ని రోజులు అని చాలామంది అడుగుతున్నారు. అయితే ఖచ్చితంగా మండల కాలము అంటే 48 రోజులు లేదా మన శివదీక్ష లోపల 41 రోజులు. ఖచ్చితంగా మనం 41 రోజులు వేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ వేసుకున్నా కూడా మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ 41 రోజుల కన్నా తక్కువ దీక్ష తీసుకుంటే అది మండల దీక్ష కాదు. మన దీక్షకు పరిపూర్ణత్వం అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా శివదీక్ష తీసుకునే వాళ్ళు 41 రోజులు దీక్ష తీసుకోండి. ఆ విధంగా 41 రోజులు దీక్ష తీసుకుంటేనే మీ దీక్షకు కూడా పరిపూర్ణమైన ఫలితం అనేది కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క స్వామి కూడా 41 రోజులు దీక్ష తీసుకోండి. మరి దీక్ష లోపల ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపం చేయండి. ఖచ్చితంగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మీపై మీ కుటుంబం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మండల కాలం పాటు 41 రోజులు కూడా దీక్ష తీసుకోండి. అదేవిధంగా 41 రోజులు అయిన తర్వాతనే ఇరుముడి అనేది కూడా మీరు జ్యోతిర్ముడి 41 రోజుల తర్వాతనే గురుస్వామి దగ్గర జ్యోతిర్ముడి కట్టుకొని శ్రీశైలం యాత్ర చేయండి. ఆ విధంగా చేయడం వల్లనే మన దీక్ష అనేది మనకు పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మనము 10 రోజులు వేసి 21 రోజులు వేసి ఇరుముడి అనేది కూడా మరి అది కూడా కట్టుకోకూడదు. ఖచ్చితంగా 41 రోజులు దీక్ష చేసి కట్టుకోవడం వల్లనే మనకు పరిపూర్ణమైనటువంటి ఫలితం అనేది 41 రోజుల దీక్ష చేసి 41 రోజులు అయిపోయిన తర్వాత మనము జ్యోతిర్ముడి కట్టుకోవాలి. ఈ విధంగా చేస్తేనే మన దీక్ష మనకు పరిపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. మన దీక్ష కూడా పరిపూర్ణత్వం చెందుతుంది. మరి ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామి శరణం, స్వామి శమలప్ప.